జీవితం ఎంతో విలువైంది, అద్భుతమైంది కదా! మనసుకు నచ్చినట్టుగా హాయిగా, ఆనందంగా బతకాలనుకుంటాం. ఉదయించే సూర్యుడు, ఉప్పొంగే సముద్రం, ఆకాశాన్ని అందుకోవాలని పోటీపడే మంచు పర్వతాలు, అందమైన హరివిల్లు, విరిసే పూలు, కురిసే వాన ఇవన్నీ ఉన్నది మన కోసమే అనుకుంటాం. ఎన్నో కలలు కంటాం. వాటిని నిజం చేసుకోవడానికి ఎంతో కష్టపడతాం. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపే. మరోవైపు జీవితంలో ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. కష్టసుఖాల జమిలీ కాపురం జీవితం అనలేదు పెద్దలు. అన్నీ మనం కోరుకున్నట్టుగానే జరిగితే అది జీవితం ఎందుకవుతుంది? కానీ కొంతమంది దాన్ని అర్థం చేసుకోలేరు. సమస్యలన్నీ తమనే వేధిస్తున్నాయని, వాటికి పరిష్కారమే లేదని భావించి అందమైన జీవితాన్ని అర్థాంతరంగా ముగిచ్చేస్తుంటారు. ప్రాణాంతక వ్యాధులతో సంవత్సరాల తరబడి పోరాడుతున్న వాళ్ళు, వృద్ధాప్యంలోనూ జీవితేచ్ఛను వదులుకోకుండా ఉత్సాహంగా కాలం గడిపేవారు, వైకల్యం వేధిస్తున్న ఒకరిపై ఆధారపడకుండా తమను తాము నిరూపించుకోవాలని ఆరాటపడేవాళ్ళు తెల్లారి లేస్తే ఎంతోమంది కనిపిస్తుంటారు. వాళ్ళంతా జీవితం విలువ తెలిసిన వాళ్ళు. మరికొందరేమో పరీక్ష తప్పో, ప్రేమలో విఫలమయ్యో, ఆర్థిక సమస్యలతోనో అవమానించారనో చేతులారా ప్రాణం తీసుకుంటారు. మరొకసారి గట్టిగా ప్రయత్నిస్తే పరీక్ష పాస్ కావచ్చు. అంతకంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళే భవిష్యత్తులో మన జీవితంలోకి అడుగుపెట్టొచ్చు. అలాగే ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే అవమానాలు ఎదుర్కొన్న చోటే ప్రశంసలు పొందొచ్చు. కాస్త జాగ్రత్త వహిస్తే ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడం పెద్ద కష్టమేమీ కానే కాదు. కానీ ఇవన్నీ జరగాలంటే కొంచెం ఓపిక పట్టాలి. అన్నింటికన్నా ముందు ప్రాణాలతో ఉండాలి. అసలు సంతోషమైన, దుఃఖమైన ఏదీ శాశ్వతం కాదు. నిజం చెప్పాలంటే కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడే జీవితం విలువ తెలుస్తుంది. మన వాళ్ళెవరో, కాని వాళ్ళెవరో స్పష్టమవుతుంది. భ్రమల పొరలు తొలగిన తర్వాత ప్రశాంతంగా ఆలోచించి ముందడుగు వేయవచ్చు. సమస్య అనుకుంటే భయపెడుతుంది, సవాలు అనుకుంటే ఎదిరించాలన్న పట్టుదల వస్తుంది. వాస్తవానికి పరిష్కారమేమీ లేని సమస్యలంటూ ఉండవు. కాకపోతే ఆ పరిష్కారాలు మనకు నచ్చకపోవచ్చు. ఉదాహరణకు ప్రేమ విషయమే తీసుకుంటే అతడికి ఆమె నచ్చి ఉండవచ్చు. అంత మాత్రాన ఆమెకి అతడు నచ్చాలని లేదుగా. ఆమెకి ఇష్టాయిష్టాలు ఉంటాయి కదా. అందుకే ఆమెను బలవంతంగా ఒప్పించబోయినా, ఒప్పుకోలేదని తానే ప్రాణం తీసుకున్నా నష్టపోయే అతడు, అతడి కుటుంబమే. ఏ తప్పు చేశారని అతడి అమ్మా నాన్న కొడుకును పోగొట్టుకుని జీవితాంతం బాధపడాలి? అందుకే తొందరపడి కఠిన నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రతికూల ఆలోచనలు రానియకుండా సానుకూలంగా ఆలోచించాలి. సవాళ్ళను స్వీకరిస్తూ ముందుకెళ్ళాలి. చీకటి శాశ్వతం కాదు, దాన్ని వెన్నంటే వెలుగు ఉంటుంది. చీకటిని తట్టుకుని నిలబడితేనే వెలుతురును ఆస్వాదించవచ్చు. జై హింద్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి.